morning everyone. We are from ZPH School Kondagumpa. We are going to perform a short film on the role of youth in biodiversity conservation, directed by Sri P. Satyaprakash sir, and my name is M. Deepika. I am studying 10th class. Good morning to all. My name is Hasini. I am studying 8th class. Good morning to all. My name is B. Morti Hamlata. I am studying 8th class. Good morning to all. My name is Amruta. I am studying 8th class. Good morning to all. My name is Jashnavi. I am studying 8th class. Now we are going to present a short film. మారుతి, నాకు ఒక ఆలోచన వచ్చింది మారుతి. ఏంటది దీపిక అక్క? మనం మన ఊర్లోకి వెళ్ళి జీవ వైవిధ్యం గురించి తెలుసుకుందామా? సరే పదక్క, నాకు కూడా జీవ వైవిధ్యం గురించి తెలుసుకోవాలని ఉంది. సరే పద వెళ్దాం. మారుతి, అటు చూడు, ఎవరో చెట్టు నరుకుతున్నట్టున్నారు. అవునక్క, పద వెళ్ళి అడుగుదాం. పద. ఎందుకు చెట్టు నరుకుతున్నారు? నేను చెట్టు నరికి ఆ కడపను అమ్ముతాను. కానీ మీరు అలా చేస్తే వర్షాలు పడవు. వర్షాలు పడకపోతే కరువు ఏర్పడుతుంది. అంతేకాకుండా పక్షులకు ఆవాసాలు కూడా ఉండవు. అందువల్ల జీవ వైవిధ్యం కూడా పాడవుతుంది. మీకు ఈ విషయం తెలుసా హాసిని గారు? మొన్నటికి మొన్న కేరళలోని మైనాడ్లో చెట్లు లేకపోవడం వల్ల వాతావరణంలో మార్పు కలిగి కొండ చెరువులు విరిగిపడి పెద్ద ప్రమాదం ఏర్పడింది. ఆహా, అలాగా, నాకు తెలియదే. సరేనమ్మా, ఇకపై నుంచి నేను చెట్లు నరకను. జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడుతాను. సరేనండి, పదమార్తి వెళ్దాం. దీపిక అక్క, అటు చూడు, మా పిన్నిలా ఉంది, పామును చంపుతుంది. అవును, మా అత్తే కదా, పద వెళ్దాం. హాయ్ అత్త. హాయ్ దీపిక. హాయ్ పిన్ని. హాయ్ మారుతి. మీరేం చదువుకుంటున్నారు? మేము అత్త డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం పరీక్షలు రాస్తున్నాం అత్త. ఓహో. పిన్ని, మీరెందుకు పామును చంపుతున్నారు? పాముని తీసుకుని వెళ్ళి మా ఇంట్లో పెట్టుకోమంటావు ఏంటమ్మా? అలా అంటారేంటి పిన్ని? మీరు అలా చేయడం వల్ల మీ ప్రాంతంలో ఎలకల సంఖ్య ఎక్కువ అవుతుంది కదా అత్త. ఎలకల సంఖ్య ఎక్కువయ్యిందే కాక అవి మన ధాన్యం తినేస్తాయి. అప్పుడు మనకి ఆహారం ఉండదు కదా దీపిక అక్క. అవును, అంతేకాకుండా ఆహారపు గొలుసులో అసమతుల్యత కూడా ఏర్పడుతుంది. దాని వలన జీవ వైవిధ్యం కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది అత్త. నాకు ఈ విషయాలు ఏమీ తెలియదు. సరే మారుతి, దీపిక, నాకు మీరు చక్కగా చెప్పారు. ఇక నుండి నేను జంతువులకు మొక్కలకు ఏ హాని కలిగించను. జీవ వైవిధ్యాన్ని కాపాడుతాను. సరేనత్త. అందరికీ ఇలాగా అవగాహన కల్పించండి. ప్రజలకు కూడా మేలు చేయండి. సరేనత్త. బాయ్. బాయ్ అత్త. బాయ్. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం అమ్మ. ఏంటి ఇలా వచ్చారు? మన ఊరిలో మారుతి దీపిక ఉన్నారు కదండి, వారు జీవ వైద్యం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఓహో, చాలా మంచి పని చేస్తున్నారు కదా. మీరు వాళ్ళని అభినందించండి సర్పంచ్ గారు. సరేనమ్మా. సరేనండి, వెళ్ళి వస్తాం. సరేనండి. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం అమ్మా. అదే సర్పంచ్ గారు, మీరు మమ్మల్ని రమ్మని చెప్పి కబురు పెట్టారంట కదా, ఏ విషయం గురించి సర్పంచ్ గారు? అదేనమ్మా, వీరు మన గ్రామ ప్రజలందరికీ జీవ వైవిధ్యం గురించి అవగాహన కల్పిస్తున్నారంట కదా. అవునండి సర్పంచ్ గారు. అందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు. ధన్యవాదాలు సర్పంచ్ గారు. అంతేకాకుండా మన గ్రామ జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ వారి తరపున మీకు ప్రశంసా పత్రాలు ఇస్తున్నాం. ధన్యవాదాలు సర్పంచ్ గారు. ధన్యవాదాలు సర్పంచ్ గారు. సరేనమ్మా. మీరు ఇలానే చాలామందికి అవగాహన తెప్పించండి. సరే సర్పంచ్ గారు, మీరు వెళ్తాం. ఈ షార్ట్ ఫిల్మ్లో చూశారు కదా, అందరూ చెట్లను నరికేస్తున్నారు, జంతువులకు హాని తలపెడుతున్నారు. కానీ గ్రామంలో ఉండే యువత మాత్రం గ్రామ ప్రజలందరికీ జీవ వైవిధ్యం గురించి అవగాహన కల్పించాలి మరియు గ్రామంలో ఉన్న జీవ నిర్వహణ
కమిటీతో కలిసి ప్రజలందరికీ మేలు కల్పించాలి. Thank you to all.